నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ కామెంట్లు తప్పక కామెంట్ల రూపంలో పెట్టండి. ఇది చాలామంది మర్చిపోతున్నారండి. దయచేసి అది ప్లస్ లైక్ చేయడం కూడా చేయండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మానవ స్వభావం. ఒక గ్రామంలో దానయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి గల కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయం అతని కుటుంబానికి ఏమాత్రం సరిపోయేది కాదు. అందువల్ల అతను అప్పులు చేసి బాకీలు తీర్చలేని స్థితికి వచ్చాడు. ఉంటే తిందాం, లేకుంటే పస్తులు ఉందాం, పొలం అమ్మేసి రుణబాధ నుంచి విముక్తి పొందడం మేలు అని దానయ్య భార్య సలహా ఇచ్చింది. ఆమె సలహా ప్రకారం దానయ్య తన పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. కష్టాలలో ఉండి అమ్ముకుంటున్నాడు గనక సాధ్యమైనంత తక్కువ ధరకు పొలం కొనుక్కుందామని ఊళ్ళో వాళ్ళు నోటికి వచ్చిన ధర అడగడం ప్రారంభించారు. ఆ ఊళ్ళోనే సీనయ్య అనే మరొక రైతు ఉన్నాడు. దానయ్య తండ్రి తాతలు బాగున్న కాలంలో సీనయ్య తాత తండ్రులు వారి వద్ద నుంచి చాలా సహాయం పొందారు. ఈ సంగతి సీనయ్య విని ఉండటం చేత అతను న్యాయమైన ధర ఇచ్చి దానయ్య పొలం కొన్నాడు. ఆ డబ్బుతో దానయ్య తన అప్పులన్నీ తీర్చి సంసారం జరగడానికి గాను కూలీ పనులకు వెళ్ళసాగాడు. ఆ సంగతి తెలిసిన సీనయ్య దానయ్యతో, పొలం పనుడు చేయదలిస్తే నీ పొలమే కవులకు చేయవచ్చు కదా, నీకు నీ కుటుంబానికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను అన్నాడు. అంతకంటేనా మీరు మా పాలిటి దేవుడి లాంటివారు అని దానయ్య ఆ రోజే సీనయ్య వద్ద పనికి కుదిరాడు. ఒకనాడు దానయ్య తాను సీనయ్యకు అమ్మిన పొలం దున్నుతూ ఉండగా నాకలి కర్రకు ఏదో అడ్డు తగిలింది. పలుగురితో తవ్వి చూస్తే 2 లంకె బిందెలు. వాటికి కట్టిన వాసనలు విప్పి చూస్తే బిందెల నిండా బంగారు నాణాలు నగలు ఉన్నాయి. దానయ్య వెంటనే ఆ 2 బిందెలు భుజానికి ఎత్తుకుని తిన్నగా సీనయ్య ఇంటికి తెచ్చి, బిందెలు పొలంలో దొరికాయి, జాగ్రత్త పెట్టండి, నేను ఎడ్లను పొలంలో వదిలి వచ్చాను, వెంటనే వెళ్ళాలి అన్నాడు. దానయ్య నిజాయితీకి ఆశ్చర్యపోయిన సీనయ్య, దానయ్య నీ నిజాయితీ ఏమని చెప్పాలి, ఇంత ధనం దొరికితే నువ్వు ఉంచేసుకోకుండా తెచ్చి నాకు ఇచ్చావు, కానీ ఇవి దొరికింది నీ పొలంలోనే గనక న్యాయంగా ఇవి నీవే అన్నాడు. అదేమిటి బాబు, ఆ పొలం మీకు అమ్మినాక మీదే అవుతుంది కానీ నాది ఎలా అవుతుంది? అందులో ఏమి దొరికినా మీదే అవుతుంది కానీ నాదెలా అవుతుంది? మీ దయ వల్ల ఆ పొలం నేనే చేస్తున్నాను కానీ కావాలనుకుంటే దాన్ని మీరు ఎవరి చేతనైనా చేయించవచ్చు కదా అన్నాడు దానయ్య. చూడు దానయ్య, పొలంలో పండించుకునే హక్కును కొన్నాను కానీ ఇలాంటి నిధి నిక్షేపాల ధర నేను నీకు ఇచ్చానా? ఎవరు పొలం చేసినా ఈ నిధి న్యాయంగా నేను నీకు ఇవ్వవలసిన వాడినే, న్యాయం తప్పి నడిస్తే దేవుడు మెచ్చుతాడా అన్నాడు సీనయ్య. నేను చెప్పేది అదే బాబు, అందులో ఒక్క నాణ్యం తీసుకుని ఉంటే నన్ను దేవుడు మెచ్చుతాడా? ఎంత అధర్మం అన్నాడు దానయ్య. తమ ఇద్దరికీ న్యాయం చెప్పమని వాళ్ళు గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమ సమస్యను చెప్పుకున్నారు. ఆ సమయంలో గ్రామాధికారి తమ్ముడు గోపయ్య అక్కడే ఉన్నాడు. వాళ్ళు తెచ్చిన సమస్య గ్రామాధికారికి చాలా విడ్డూరంగానూ వింతగానూ తోచింది. ఆయన అంతా విని, దీని కింద గొడవ దేనికి, ఇద్దరూ చెరొక బిందె తీసుకుంటే సరిపోతుంది కదా, ఎవరికీ అన్యాయం ఉండదు అన్నాడు. అందుకు వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. అంత అన్యాయం తాము చేయలేమని ఇద్దరూ ఏకగ్రీవంగా అన్నారు. గోపయ్య కలగజేసుకుని, నేను చెప్పినట్టు చేశారంటే మీకిద్దరికీ న్యాయం జరిగే అవకాశం ఉన్నది అన్నాడు. సెలవియండి అన్నారు ఇద్దరు. మీరిద్దరూ చెరొక బిందె తీసుకుని 1 నెల రోజుల పాటు మీ వద్ద ఉంచండి, తర్వాత న్యాయంగా తీర్పు చెబుతాం అన్నాడు గోపయ్య. ఇద్దరూ చెరొక బిందె ఎత్తుకుని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే గ్రామాధికారి తన తమ్ముడికి తిరిగి, ఇదేం సలహారా, నెల్లాళ్ల తర్వాత వాళ్ళు వస్తే నేనే తీర్పు చెప్పేది అన్నాడు. నెల గడిచాక వాళ్ళు మన దగ్గరికి తీర్పు కోసం వస్తే కదా అన్నాడు గోపయ్య పెద్దగా నవ్వి. అదేం, ఎందుకు రారు అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యంతో. 1 వారం రోజులు ఓపిక పట్టు, ఎందుకు రారో నువ్వే చూస్తావు అన్నాడు గోపయ్య. వారం రోజులు గడిచాయి. ఒకనాటి అర్ధరాత్రి గోపయ్య తన అన్నను వెంట పెట్టుకుని దానయ్య ఇంటికి వచ్చి ఇంటి బయట నిలబడ్డాడు. ఇంట్లో నుంచి దానయ్య మాటలు వినిపించాయి. మునుపటి ఓపిక లేదు, పని చేయటం కష్టంగా ఉంటున్నది, పిల్లలేమో ఎదిగి వస్తున్నారు, నిజానికి 2 బిందెలు నేనే తీసుకుని ఉండవలసినది, ఆ పొలం నాదే గనా, అమ్మక ముందు దొరికితే ఏ చిక్కు ఉండేది కాదు, కానీ ఇప్పుడు 2వ బిందె కూడా ఇప్పించమంటే నలుగురు నవ్విపోతారు, ఈ బిందెలో ఉన్న బంగారంతో ఇంత పొలం కొనుక్కుని హాయిగా ఉంటాం, ఇంతకన్నా చేసేది లేదు అంటున్నాడు దానయ్య.
అక్కడ నుంచి గ్రామాధికారి గోపయ్య సీనయ్య ఇంటికి కూడా వెళ్ళి చాటుగా నిలిచి మాటలు ఆలకించారు. దానయ్య చెప్పినట్టు విని 2 బిందెలు ఉంచేసుకోకపోవడం పొరపాటయింది. పొలం నాది అయ్యాక బిందెలు కూడా నావే కదా, వాటిని దానయ్య ఏమన్నా పొలంలో పాతిపెట్టాడా ఏమిటి? కానీ ఇప్పుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి ఆ 2వ బిందె కూడా నాకే ఇప్పించమనటం భావ్యంగా ఉండదు. ఈ బిందెతోనే తృప్తి పడాలి, గత్యంతరం లేదు అంటున్నాడు సీనయ్య. అన్నదమ్ములు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు గ్రామాధికారి గోపయ్యతో, నువ్వు చెప్పిన మాట నిజమే సుమా, వాళ్ళింక మన దగ్గరికి రారు. ఎంతో నీతిమంతులలాగా మాట్లాడారు. వాళ్ళ అసలు సంగతి నువ్వు ఎట్లా తెలుసుకున్నావు అన్నాడు. వాళ్ళ నీతిని నిజాయితీని నువ్వు తప్పు పట్టకు. నీతి లేని వాడే అయితే దానయ్య ఆ లంకె బిందెలను సీనయ్యకు ఇవ్వనే ఇవ్వడు. సీనయ్య కూడా నీతి గలవాడు కనుకనే వాటిని నిరాకరించాడు. కానీ వారం రోజుల పాటు ధనలక్ష్మి కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటే ఎంతటి నీతిపరుడు కూడా తప్పక మారి తీరుతాడు. అది మానవ స్వభావం, దాన్ని మార్చే శక్తి ధనానికి ఉన్నది అన్నాడు గోపయ్య. ఆ రాత్రి దానయ్య చేత సీనయ్య చేత అలా మాట్లాడించిన మనుషులు గోపయ్య నియోగించిన వాళ్లే. కథ సమాప్తం.